డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. మార్కెట్‌లో ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ నడుస్తుంది. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారవుతుంది. అలా తయారైన ఒక ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది. మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారయ్యేటప్పుడు జస్ట్ 30%కే ప్రొడక్ట్ తయారవుతుంది. బట్ కస్టమర్ దాన్ని 100%కి ప్రొడక్ట్‌ని బై చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ 70% ఏమవుతుంది అంటే మిడిల్ మ్యాన్స్‌కెళ్తుంది. మ్యానుఫ్యాక్చర్ నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్‌కి, నేషనల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్‌కి అండ్ హోల్‌సేలర్‌కి అండ్ రిటైలర్‌కి అండ్ ఆల్సో ఆ ప్రొడక్ట్ గురించి టీవీలో జరిగే అడ్వర్టైజ్‌మెంట్‌కి ఖర్చవుతుందని చెప్పొచ్చు. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్. సో ఈ రోజు మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఒక ఆపర్చునిటీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇక్కడ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌కి అందియడం కోసం మీకు ఒక కంపెనీ వర్క్ చేస్తుంది. ఆ కంపెనీ విన్‌ప్రోలైఫ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్‌కి మీకు ప్రొడక్ట్ అందిస్తుంది కాబట్టి సో మీకు ఆ 70% మిడిల్ మ్యాన్స్‌కెళ్తున్న ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ 70%ని మీకే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరే కస్టమర్‌లుగా ఉంటారు అండ్ మీరే డిస్ట్రిబ్యూటర్‌లుగా ఉంటారని చెప్పొచ్చు. రైట్. సో దిస్ ఇస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మిడిల్ మ్యాన్స్ ఎవరు లేకోకుండా టీవీ అడ్వర్టైజ్‌మెంట్ ఏమీ లేకోకుండా మిడిల్ మ్యాన్స్‌కి, టీవీ యాడ్స్‌కి వెళ్తున్న ఒక ఇన్‌కమ్‌ని మీకిచ్చే ఒక ఆపర్చునిటీయే డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. రైట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ కంపెనీస్ ఉంది. బట్ ఈరోజు మనం చెప్పుకుంటున్న ఒక కంపెనీ నేము విన్‌ప్రోలైఫ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ విన్‌ప్రోలైఫ్ కంపెనీ మీనింగ్ ఏంటంటే విన్ ప్రొఫెషనల్ లైఫ్. ఒక మంచి ప్రొఫెషనల్ లైఫ్‌ని విన్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్‌తో విన్‌ప్రోలైఫ్ అని ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఈ కంపెనీ గురించి మనం తెలుసుకుందాము. ఈ కంపెనీ మేనేజ్‌మెంట్ వచ్చేప్పటికి సో నా పేరు యశ్వంత్, మేనేజింగ్ డైరెక్టర్ ఈ కంపెనీలో ఉన్నా. అండ్ వన్ మోర్ పర్సన్ కృష్ణ గారు అని చెప్పి సో చైర్మన్‌గా ఈ కంపెనీలో ఉన్నారు. సో నా గురించి చెప్పాలి అంటే ఒక 9 ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 6½ ఇయర్స్ వేరే కంపెనీలో వర్క్ చేసి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా విన్‌ప్రోలైఫ్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నా అని చెప్పొచ్చు. సో మీలాగానే ఈరోజు ఎలా అయితే న్యూగా వచ్చిన వ్యక్తులు ఉన్నారో ఇలా మీలాగానే ఆపర్చునిటీ గురించి తెలుసుకొని, ఇండస్ట్రీ గురించి తెలుసుకొని గ్రో అవుతూ మంత్లీ 3,00,000+ ఇన్‌కమ్ సంపాదించే ఒక స్టేజ్ వరకెళ్ళి నా అండర్‌లో ఎంతో మందిని డెవలప్ చేసుకుంటూ సో 3 ఇయర్స్ బ్యాక్ ఓన్‌గా స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనతో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా విన్‌ప్రోలైఫ్‌ని డెవలప్ చేస్తూ ముందుకెళ్తున్నా అని చెప్పొచ్చు. అండ్ కృష్ణ సార్ గురించి మాట్లాడుకోవాలి. కృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే హైకోర్టులో అడ్వకేట్ అండ్ జేఎన్‌టీ కాకినాడలో పీహెచ్‌డీ కంప్లీట్ చేశారు. అండ్ ఆల్సో సీఏ స్టూడెంట్స్‌కి, ఎంబీఏ స్టూడెంట్స్‌కి యాస్ ఎ ఫ్యాకల్టీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చి ఆయన ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్‌ని మంచి మంచి పొజిషన్‌లో పెట్టిన ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మోస్ట్ లెగాలిటీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. ఇలా మేమిద్దరం కలిసి విన్‌ప్రోలైఫ్ అనే కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 2½ ఇయర్స్ అవుతుంది. ఈ 2½ ఇయర్స్‌లో జస్ట్ చాలా చిన్నగా స్టార్ట్ అయిన ఒక కంపెనీ ఈరోజు ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే